హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన బిందు గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మాస్టర్స్ మన చేత ధ్యానం చేయిస్తారు. మెడిటేషన్ టు ఎసెండ్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. గ్రూప్ అందరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ముందుగా మన గురువు గారైన పత్రిజీ గారి యొక్క కాన్షియస్ కి మన ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇవాళ మెడిటేట్ టు అసెండ్ అనే టాపిక్ ఇచ్చాను. అసెన్షన్ అంటేనే ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవడానికి. అసెన్షన్ లో ఎంత సత్యం దాగి ఉందంటే, ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ధ్యానం చేయడం ద్వారానే ఆ సత్యం దగ్గరికి మనం చేరుకుంటాం. సో ఆ ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం చేయాలి. పత్రిజీ గారు మనకి చక్కగా, మన గురువు గారు శ్వాస మీద ధ్యాస నేర్పించారు. కానీ అది పట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఎదగాలి మనం అందరం. అదొక్కటే అంతటితో ఆగిపోకూడదు. అది పట్టుకుని దాని లోపల ఇంకా నీ లోపలికి నువ్వు ఇంకా ఫాస్ట్ గా వెళ్ళడానికి, అసెండ్ అవ్వాలి అంటే ఆ లైట్ యొక్క ఇది కూడా తోడు తీసుకోవాలన్నమాట. లైట్ అంటే కాంతిని, శక్తి, జ్ఞానము, స్థితి, ఈ మూడిటి యొక్క కలయికే కాంతి, మై డియర్ ఫ్రెండ్స్. అదే మూల చైతన్యం, ద సోర్స్. మూల చైతన్యాన్ని మనం ఇన్వైట్ చేసుకుని ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, ఆ మెడిటేషన్ ద్వారా మనమే ఆ శక్తిగా తయారవుతాం. ఆ శక్తే మనంగా తయారవుతాం. ఇక్కడ భూమి మీదకి వచ్చిన లక్ష్యం వైపుకి మనల్ని నడిపించమని ఆ శక్తిని కోరుకున్నప్పుడు, ఆ శక్తి అలాగే మన యొక్క పూర్ణాత్మ, మన హయ్యర్ సెల్ఫ్ అంటాం. లేకపోతే చాలా పేర్లు ఉన్నాయి మన పూర్ణాత్మకి. సో ఆ పూర్ణాత్మను ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి వాళ్ళని మన లక్ష్యం వైపుకి నన్ను నడిపించండి, సత్యం వైపుకి నన్ను నడిపించండి అని అడిగేది ఈ అసెన్షన్ కి వైపుకి తీసుకెళ్ళమని అడుగుతున్నాం అనమాట. అది ధ్యానం ద్వారా. ఎప్పుడైతే ధ్యానం ఏం చేస్తుందంటే, మనసు, బుద్ధి, ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి మనసు స్థితిలో ఉన్న వ్యక్తిని ఆత్మ వైపుకి మరలిస్తుంది, తీసుకెళ్తుంది. మనమందరం సత్యం ఏంటంటే, మనమందరం ఆత్మస్వరూపులు. ఈ ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి మనసు స్థితిలో ఉన్న వ్యక్తి ధ్యానం ద్వారా బుద్ధి స్థితికి ఎదుగుతాడు. బుద్ధి స్థితిలో తెలుసుకుంటాడు, ఓకే నేను ఈ భౌతిక శరీరం ఒక్కటే కాదు, భౌతిక శరీరంలో ఇంకా ఎన్నో శక్తులు, ఇంకా ఎన్నో నిగూఢమైన రహస్యాలు, నేనే ఆ ఆత్మ స్వరూపాన్ని అని అర్థం చేసుకుని అవగాహన స్థితికి చేర్పించి తీసుకువెళ్ళేదే ఈ మెడిటేషన్, ఈ ధ్యానం. ఎప్పుడైతే అవగాహన తెలుస్తుందో, ఆ మూల చైతన్యంలో ఉన్న శకలాలమే మనం. ఆ మూల చైతన్యం ఉన్న లక్షణాలు, శక్తి అన్ని మనలోనూ ఉన్నాయి సమానంగా. మనం కూడా ఆ స్థితికి ఎదగాలి. రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ దేవుళ్ళే, భూమి మీద జన్మ తీసుకుని అసెండ్ అయిన వ్యక్తులు, మాస్టర్స్ వాళ్ళందరూ. ఆ స్థితికి మనమందరూ చేరాలి అంటే మనకు పత్రిజీ గారు చక్కగా దారి చూపించారు. ఇది పట్టుకుని ఈ శ్వాస మీద ధ్యాసలోనే అసెన్షన్ వైపుకి మనం ప్రయాణం మెడిటేషన్ ద్వారా త్వరగా చేరుకుంటాం. అది కాంతిని ఇన్వైట్ చేసుకుని కాంతి మెడిటేషన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అసెన్షన్ త్వరగా మనలో జరుగుతుంది. అసెన్షన్ అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం, ఏదో వేరే డైమెన్షన్ లో ఇదైపోవడం కాదు. ఇక్కడే ఉంటాము, కానీ మన ఆలోచన విధానం దివ్యత్వంలోకి మారిపోతుంది. దివ్యంగా ఆలోచిస్తాము. పాజిటివ్ కూడా కాదు, పాజిటివ్ కన్నా ఇంకా ఎక్కువ అన్నమాట. మిరాక్యులస్ థాట్స్ లోకి వెళ్ళిపోతాం. మనిషిగా ఉన్న వ్యక్తికి అది మిరాక్యులస్ అనిపించవచ్చు, కానీ ఆత్మకి అది సహజమైన ఆలోచన విధానం. ఏంటి అది అంటే మిరాక్యులస్ థాట్స్ అంటే దివ్యమైన ఆలోచనలు. ఏమిటి అంటే, ఒక వ్యక్తి దివ్యంగా ఆలోచించగలడా? దేవుడుగా తయారవ్వగలడా? దేవుడుగా ఎలా తయారవ్వగలడు? అతను దేవుడు అయి ఉన్నాడు. సహజంగానే దివ్యత్వాన్ని కలిగి ఉన్నదే ఒక శరీరం, ఆత్మ, ఐ మీన్ ఒక హ్యూమన్ బాడీ. వాడికి తెలియట్లా, మర్చిపోయి ఉన్నాడు. నేను ఆ శక్తి అయి ఉన్నాను అనేది మర్చిపోయాను.
ఎప్పుడైతే ఆ మరుపు అనేది ఉందో, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, శ్వాస మీద ధ్యాస పెట్టి నీలోనికి నీ యొక్క ప్రయాణం ఎప్పుడైతే చేస్తావో, ఓకే, నేను కూడా ఆ పరమాత్మలో నుంచి వచ్చిన శక్తినే. సో నేను ఒక పరమాత్ముడిని, క్రియేటర్. వీఆర్ ఆల్సో క్రియేటర్స్, క్రియేటర్. ఆ క్రియేటర్ కి అనుసంధానమై ఉంటాం. సో ఆ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అంటే ధ్యానం ద్వారానే అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మెడిటేట్ టు నో దట్ యు ఆర్ అసెండెడ్. అసెండ్ అవ్వాలి అంటే మెడిటేట్ చేసుకోవాలి. అసెన్షన్ అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవడం. అంటే నేనే క్రియేటర్, యు ఆర్ ద క్రియేటర్ అని క్రియేటర్స్ అని చెప్పారు పత్రి సార్. కానీ చెప్పేశాడు, దాని అనుభూతి చెందాలి కదా, దాన్ని ఆచరణలో పెట్టాలి కదా, మనం దాన్ని అదే జీవితంగా మనం జీవించాలి. వీఆర్ యాజ్ అ క్రియేటర్ గా జీవించాలి. ఎలా జీవించాలి? ప్రతి దానికి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎక్కడ ఉంది? నీలోనే దాగి ఉంది. ప్రతి దానికి క్వశ్చన్ కి ఆన్సర్స్ ని, నీలో ఉన్న దాగి ఉన్న ఆ ఆన్సర్స్ ని బయటికి తీసుకురావడమే మెడిటేషన్. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి నీలోనికి నువ్వు ప్రయాణం చేసి ఆ కాంతి యొక్క ఎనర్జీస్ నేను కనెక్ట్ అవుతే, నీలో ఉన్న నిగూఢమైన శక్తిని, స్థితిని, జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తావు ఆ కాంతి. సో ఆటోమేటిక్ గా నువ్వు ఆ క్రియేటర్ గా తయారవుతావు అన్నమాట, క్రియేటర్ గా. సో దట్ ఈస్ ద థింగ్ మాస్టర్స్. సో ఇప్పుడు మనం అందరం ధ్యానం చేసే ముందు చక్కగా ఒక గ్లాస్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. తాగి కళ్ళు మూసుకుని, కొత్తగా వచ్చినా కూడా ఏం భయపడక్కర్లేదు. ఎంత అద్భుతమైన ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయంటే ఎర్త్ మీద ఇప్పుడు కూడా, ఇప్పుడే ది హైయెస్ట్ ఏదైతే ఫ్లో అవ్వాలో అంత విశ్వంలో నుంచి, పైనుంచి, ఐ మీన్ మన పైన ఎందుకు అంటున్నాం అంటే కింద వేరే లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు సబ్జెక్ట్ గా మీరు అన్ని తెలుసుకోవాలి, చదువుకోవాలి, బుక్స్ రీడ్ చేయాలి. స్పిరిచువల్ బుక్స్ పత్రిజీ గారు ఏమేం బుక్స్ అయితే మనకి ఇచ్చారో చదవమని, ఆ బుక్స్ అన్ని చదవడం నేర్చుకోవాలి. చదివి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకుని దాన్ని ఆచరణలో పెట్టి, ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడు మన యొక్క అవగాహన స్థితి మనకి అర్థమయ్యే స్థితికి వెళ్తే నెక్స్ట్ 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 అని నేర్చుకుంటూ ఉంటారు. పుట్టంగానే పిల్లడు ఆవకాయ అన్నం తినడు కదా, తినడు, యాక్చువల్ గా అరగదు కూడా. మరి ఎప్పుడు తింటాడంటే ముందు నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎలాగైతే మనం ఎదుగుతూ వస్తామో, ఆత్మస్థితిలో కూడా మనం ఒకేసారి అంతా తెచ్చుకోవాలి అని అనుకోకుండా మొదలు పెట్టండి. ముందు మీ ప్రయాణం చెయ్యండి. ప్రయాణం అంటే నడిచి ఎక్కడికో ఊర్లో వెళ్ళక్కర్లేదు. ఉన్న చోటే చక్కగా మీ ఇంట్లోనే మంచి ప్రదేశం, మీకు ఎక్కువసేపు గడిపే సమయం ఏదో ఒకటి ఉంటుంది మీ ఇంట్లో. ఆ ప్రదేశంలో చక్కగా కళ్ళు మూసుకుని, కాళ్ళు చేతులు క్రాస్ చేసుకుని, హాయిగా ప్రశాంతంగా మీ లోపలికి మీరు ప్రయాణం చెయ్యండి. ఓకే ఫ్రెండ్స్, చేద్దాం ఇప్పుడు అందరం కలిసి. థ్యాంక్ యూ. కూర్చోండి అందరూ చక్కగా, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేలు పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. బాగా సీనియర్స్ ఎక్కువ రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు, అలాగే ఒక 20 years పైనే ఉన్న వాళ్ళు అందరికీ అంత క్లాస్ వినకపోవచ్చు. విన్నా ఒకవేళ వాళ్ళు కాళ్ళు రెండు చేతులు రెండు క్రాస్ చేసుకోక్కర్లేదు. ఎందుకంటే పైనుంచి ఎనర్జీ తీసుకుని కాళ్ళ ద్వారా ఎనర్జీని ఎర్త్లోకి పంపించేయచ్చు. భూదేవికి భూమధ్య భాగం దాకా నాలో ఎనర్జీ కిందకి వెళ్ళాలి అనుకోండి, పైనుంచి కిందకి వెళ్ళగలిగే తెలిసే వాళ్ళే, అందరికీ తెలియదు. తెలిసిన వాళ్ళైతే చెయ్యగలిగితే చెయ్యండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు మధ్యలో ఉంటారు, పైనుంచి ఎనర్జీ కిందకి ఫ్లో అయిపోతూ ఉంటది ప్రతి క్షణం. 24 hours 365 days మీరు ఎనర్జీతో నిండి ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు అలా ఉంచుకోకర్లా, స్టాగ్నెంట్ ఎనర్జీ మళ్ళా పాడైపోతుంది. సో ఎనర్జీ మనలో ఉంచుకోకర్లేదు, మన ద్వారా అలా వెళుతుంటే మనం నిండుకొండలాగా ఎప్పుడు ఎనర్జీతో ఉంటాం. సో చేతులు రెండు క్రాస్ చేసుకుని, అది మీ కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని వేళ్ళల్లో వేలు పెట్టుకుని, చాలా మంది వాళ్ళకి వాళ్ళే ఫిల్ అవ్వలేదు ఇంకా ఎనర్జీతో. మీరు మేము నిండుకొండలాగా అయిపోయాక అప్పుడు ఎనర్జీని మీరు ఎర్త్ కి పంపించవచ్చు. ముందు మీరు సాటిస్ఫై అవ్వాలి ఎనర్జీతో. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం అండి. పత్రిజీ గారి యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకున్నాం కదా, అలాగే అవతార్ బాబాజీ గారి యొక్క కాన్షియస్నెస్, భూదేవి యొక్క కాన్షియస్నెస్,
జ్వాలాకుల మహర్షి గారి యొక్క కాన్షియస్నెస్, మహాశివుడు యొక్క కాన్షియస్నెస్ ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఐదుగురిని మన ఈ మీటింగ్ లో మన అందరి యొక్క కాన్షియస్నెస్ తో వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ అనుసంధానమై హాయిగా చక్కగా ప్రశాంతంగా జస్ట్ రిలాక్స్ రిలాక్స్ అండ్ రిలాక్స్. హాయిగా రిలాక్స్డ్ గా కూర్చోండి మై డియర్ ఫ్రెండ్స్. మనం ముందుగా మాస్టర్స్ ని ఎందుకు ఇన్వైట్ చేసుకుంటున్నాం అంటే వాళ్ళ యొక్క హయ్యర్ డైమెన్షన్ కాన్షియస్నెస్ తో మన యొక్క డైమెన్షన్ కాన్షియస్నెస్ కనెక్ట్ అవ్వాలి. ముందుగా త్రిమూర్తులు, త్రిమాతలు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురిని, వాళ్ళ ముగ్గురిని, వీళ్ళ ముగ్గురిని, ఆరుగురిని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సప్త ఋషులు, ఋషిపత్నులు, అలాగే ఇతర ఉన్నత గ్రహవాసులైన ఆర్కిటూరియన్స్, ఆండ్రోమెడియన్స్, ప్లైడియన్స్, సిరియన్స్, లైరియన్స్, ఓరియన్స్ వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాళ్ళందరినీ వచ్చి మనందరితో కలిసి ధ్యానం చేయాల్సిందిగా కోరుకుంటూ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఆల్ యూనివర్సల్ అసెండెడ్ మాస్టర్స్, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, అలాగా మనకి ఎవరెవరినైతే మన భూమి మీద జన్మ తీసుకుని వచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుని వాళ్ళందరూ మనమందరం ఆత్మస్వరూపం అని తెలుసుకున్న మాస్టర్స్ వీళ్ళందరూ అసెండెడ్ మాస్టర్స్. అంటే వాళ్ళ హెల్ప్ మనకి చాలా ఉంటుంది. ప్రతిరోజు కూడా వాళ్ళని మనం గుర్తించి వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి. అలాగే మన ఫ్రీక్వెన్సీస్ కూడా చేంజ్ అవుతాయి వాళ్ళు మనల్ని కనెక్ట్ అయినప్పుడు, మనం వాళ్ళని కనెక్ట్ అయినప్పుడు. ఆల్ యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్, ఆస్ట్రల్ అంటే చాలా మంది భూమి మీదకి రాకుండా భూమి యొక్క అసెన్షన్ కి ఉపయోగపడే మాస్టర్స్, వాళ్ళ చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. టోబియాస్ లాంటి వాళ్ళు, న్యూ ఎనర్జీలో టోబియాస్ ఉన్నారు, సేత్ మాస్టర్, రామ్తా వీళ్ళందరూ ఛానలింగ్ మాస్టర్స్. ఛానలింగ్ మాస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఆల్ యూనివర్సల్ మదర్స్, సీతామాత, యశోధరామాత, కాళీమాత, దుర్గామాత, మదర్ ఐసిస్ మనందరికి ఈ యొక్క ఎర్త్ అసెన్షన్ కి మన అందరి యొక్క ఎదుగుదలకి మాతలందరూ కూడా ఎంతో కృషి చేస్తూ అమ్మా అనంగానే పలికే మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసుకుంటాం. అలాగే సాల్ట్ పిరమిడ్స్, హీలింగ్ పిరమిడ్స్, హీలింగ్ మాస్టర్స్, ఆయుర్వేద మాస్టర్స్, అలాగే సోల్మేట్స్, సోల్ ఫ్యామిలీస్, మన యొక్క ట్విన్ సోల్, చక్కగా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే ఏంజల్స్, ఆర్కేంజల్స్, అలాగే
ఇతర కాంతిలోక వాసులు, లైట్ మాస్టర్స్, లైట్ ఫ్యామిలీస్, లైట్ వారియర్స్ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుని మనం అందరం ఒక పెద్ద సర్కిల్లో కూర్చుని ఉన్నాము భూమి మీద అని అనుకోండి. చక్కగా ఆ కాంతిని, మూల చైతన్యం నుండి కాంతిని ఆహ్వానిస్తున్నాము ప్రేమపూర్వకంగా. చక్కగా మీ కాన్షియస్నెస్ ని ఆ మూల చైతన్యం దగ్గరికి పంపించి, అంటే సెంట్రల్ సన్, అల్సియాన్ అంటాం. సెంట్రల్ సన్ నుంచి కాంతి స్తంభం, ఆ పిల్లర్ ఆఫ్ వైట్ లైట్ చక్కగా ప్రయాణం చేసుకుంటూ అన్ని గ్యాలక్సీలు దాటుకుంటూ మన మిల్కీవే గ్యాలక్సీలోకి ఎంటర్ అయింది. మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ఎర్త్ ప్లానెట్లకి కనెక్ట్ అవుతుంది. ఆ పిల్లర్ ఆఫ్ లైట్, కాంతి స్తంభం కనెక్ట్ అవుతూ భూమి మీదకి ప్రసరణ జరుగుతుంది. కాంతి భూమిని తాకి భూమి మీద కూర్చున్న మన అందరి తలల మీద కాంతి ప్రసరణ జరుగుతూ ముందుగా మన సహస్రాల మీద మన తల మీద సహస్రారం ద్వారా మన లోపలికి కాంతి ప్రసరణ జరుగుతుంది. సహస్రారాన్ని టచ్ అయ్యి 2,72,000 నాడీ మండలం కనెక్ట్ అయ్యింది కాంతితో. మెల్లగా మన తల భాగము, కళ్ళు, ముక్కు, నోరు, చెవి అన్నీ కూడా కాంతితో నింపబడ్డాయి. మన 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆజ్ఞా చక్రము సరికాని ఎనర్జీస్ తీసివేసి సరి అయిన ఎనర్జీస్ తో మాస్టర్స్ నింపుతున్నారు. For 1 minute మనం ఆగ్నేయ చక్రంలో ధ్యానం చేద్దాము. ఆగ్నేయ చక్రంలో ఉన్న సరికాని ఎనర్జీస్ పూర్తిగా కడిగి వేయబడుతుంది. వాక్ శక్తి వాకు సిద్ధిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. వాక్ శుద్ధి, వాక్ శక్తి, వాక్ సిద్ధి. సో సత్యాన్ని మనం పలుకుదాము మై డియర్ ఫ్రెండ్స్. భూదేవి సత్యమయమవుగాక. మీ యొక్క వాకు శుభ్రపరచబడుతుంది. జీసస్ చెప్పారు కదా, వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నీ వాకుని, నోటిలోని మాట నుదుటి మీద వ్రాత అంటాము మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏది మాట్లాడితే అది మన కౌంట్ అవుతుంది కర్మలో.
ఒకానొక స్థితికి వెళ్ళాక కర్మ ఉండదు. కానీ ఆ స్థితి చేరుకునేదాకా మనం ఇవన్నీ పాటిస్తే అలవాటైపోయి దివ్యంగా తయారవుతాం మనమందరం. వాక్కు భద్రంగా ఆచితూచి అడుగేసేనట్టు మాటని కూడా జాగ్రత్తగా వాడాలి. నీ నోటిలోని మాట నుదుటి మీద వ్రాత. శ్వాస మీద ధ్యాస ధ్యానం అవుతే నోటిలోని మాట జ్ఞానం అవుతుంది. విశుద్ధి చక్రంలో 1 minute మెడిటేషన్ చేసుకుందాం. ఆ చక్రం పూర్తిగా కాంతితో నింపబడి ఆ దివ్యమైన మనోహరమైన శక్తివంతమైన కాంతి విశుద్ధి చక్రాన్ని పూర్తిగా కడిగేసేసి సరికాని ఎనర్జీస్ ని తీసివేసి సరి అయిన ఎనర్జీస్ తో నింపుతున్నారు. మెల్లగా కాంతి మీ విశుద్ధి చక్రం దాటి మీ భుజాలు, చేతులు, మోచేతులు, అరచేతులు అన్ని కూడా కాంతితో నింపబడుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మీ ఛాతి భాగము, లంగ్స్ అన్ని కూడా కాంతితో శుభ్రపరచబడి మీ హార్ట్ చక్రాకి చేరుకుంటుంది. అనాహత చక్రము శబ్దము లేని స్థితి హార్ట్ చక్ర. అనాహతం ప్రేమతత్వంతో కూడుకున్నది డియర్ ఫ్రెండ్స్. మీ హృదయ చక్రము లేత గులాబీ వర్ణంతో నిండుతూ ఉంటది అక్కడ నుండి రెయిన్బో కలర్స్ ని ఊహించుకోండి. హార్ట్ చక్ర దగ్గర 7 రంగులతో కూడుకున్న రెయిన్బో కలర్స్ సప్త వర్ణాలతో నిండుతూ మీ హృదయ చక్రం నుండి బయటికి విరజిమ్ముతుంది రెయిన్బో కలర్స్. మీరు పూర్తిగా రెయిన్బో కలర్స్ తో నిండిపోయి మీ ఇల్లంతా కూడా మీ కుటుంబ సభ్యులందరినీ ఆ సప్త వర్ణాలతో నింపండి.
పూర్తిగా మీ ఊరు ఊర్ధ్వాత్మ యొక్క కాంతి నింపబడుతుంది. మీ ఊరంతా మీ ఇల్లు అయిపోయాక మీ వీధితో మీ మీ ఊరు మీ ఊరితో అలాగే మీ రాష్ట్రము అలాగే మీ కంట్రీతో మీ ఊర్ధ్వాత్మ కాంతితో హయ్యర్ సెల్ఫ్ ఎనర్జీస్తో మొత్తం కంట్రీ అంతా కూడా కాంతితో నింపబడుతుంది. మన ఇండియా అంతా కూడా 7 రంగులతో నింపేసేయండి కాంతి. అలాగే ఎర్త్ ప్లానెట్ పూర్తిగా 7 రంగుల కాంతితో నింపేయండి. మెరుస్తూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది భారతదేశంతో పాటు భూగోళం అంతా కూడా కాంతితో నింపబడింది. అలాగే సోలార్ సిస్టమ్ అంతా కూడా కాంతితో నింపబడుతూ మన మిల్కీవే గ్యాలక్సీ 7 రంగుల కాంతితో దేదీప్యమానంగా వెలుగుతూ దివ్యంగా అమోఘంగా మిరుమిట్లు గొలిపే మెరిసిపోతూ వేణువీధుల్లో యూనివర్స్ లో విశ్వంలో విరాజిల్లుతుంది డియర్ ఫ్రెండ్స్ మన యొక్క గ్యాలక్సీ. ఇప్పుడు మీరు హార్ట్ చక్ర దగ్గరకు వచ్చేయండి. అక్కడ 1 minute మెడిటేషన్ చేయండి. హార్ట్ చక్రాల్లో ఉన్న సరికాని ఎనర్జీస్ ని తీసివేసి సరి అయిన ఎనర్జీస్ తో నింపుతూ అన్కండిషనల్ లవ్. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరినైనా సమానంగా చూడగలిగే ప్రేమని సమానంగా పంచి వాళ్ళని స్వీకరించగలిగే స్థితిని మనం పెంచుకోవాలి. భగవంతుడికి దొంగోడు ద్వారా ఇద్దరూ ఒకటి. ఎవరినైనా ఆయన చక్కగా స్వీకరించి ఆనందాన్ని, శక్తిని, జ్ఞానాన్ని పంచుతాడు మై డియర్ ఫ్రెండ్స్. ఆ స్థితికి మనం చేరుకోవాలి. అది హార్ట్ చక్ర యాక్టివేట్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. మీ పూర్ణాత్మని కనెక్ట్ అయ్యి ప్రేమతత్వాన్ని పెంచు. నేను ప్రేమిస్తున్నాను అందరినీ సమానంగా, అందరినీ స్వీకరిస్తున్నాను, అందరిలో ఉన్న భగవత్ తత్వాన్ని చూడగలుగుతున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అందరినీ అని అనుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ ఎవరు ఎనిమీస్ గాని శత్రువులు, మనకి ఇష్టం లేని వాడు అలా ఎవ్వరు ఉండరు. ఇంకా అందరిలో ఉన్న ఆ శక్తిని చూడగలిగి దాన్ని స్పర్శించగలిగే స్థితికి మీరు ఎదిగినప్పుడు అందరిలో ఉన్న ఆ యొక్క దివ్యత్వాన్ని మనం యాక్సెప్ట్ చేయగలం మై డియర్ ఫ్రెండ్స్. దానికే ఈ ధ్యాన సాధన. హృదయంలో 1 minute మెడిటేషన్ చేస్తూ మీకు ఎవరెవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మీ జీవితంలో వాళ్ళందరినీ క్షమించి క్షమాపణ దివ్య గుణాల్లో ఒకటి మై డియర్ ఫ్రెండ్స్. క్షమించగలగాలి. ఎన్నెన్నో సరికానివి జరిగి ఉండొచ్చు మనకి జీవితాల్లో. వాటిని అన్నిటినీ లెట్ గో, ఫ్రీగా వదిలివేసి వాటి నుండి బయటకు వచ్చేయాలి. సాధన చెయ్యాలి మై డియర్ ఫ్రెండ్స్. ధ్యాన సాధన చేస్తే అవన్నీ మనం లెట్ గో చేయగలుగుతాము. జరిగిన ఏదైతే మనకి చీకటి కోణాలు ఉన్నాయో మన జీవితాల్లో అవన్నీ కూడా మనం నేర్చుకోవడానికే వచ్చినాయి. దాని ద్వారా మనం ఎంతో నేర్చుకున్నాము. హృదయ చక్రం ప్రేమతత్వానికి చిహ్నం.
ఫిఫ్త్ డైమెన్షన్ అంతా ప్రేమతోనే, ప్రేమే దాని యొక్క బీజం మై డియర్ ఫ్రెండ్స్. అసెండ్ అవ్వాలి అంటే పూర్తిగా ప్రేమమూర్తులుగా తయారవ్వాలి. ఎంతో ప్రేమైక జీవిగా తయారై ప్రేమ తత్వానికి సంబంధించిన మాటల్ని, ఆ జ్ఞానాన్ని మనం విస్తరింపజేస్తూ అందరిలో ఉన్న ఆ భగవంతుడి యొక్క శక్తిని చూడగలగాలి. అదిగా నువ్వు ఫీల్ అవ్వాలి, అదిగా నువ్వు జీవించాలి. మన బుద్ధుడు చేసింది అదే, కృష్ణుడు చేసింది అదే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా చేస్తున్నది అదే. మనం ఆ జ్ఞానాన్ని అడిగి తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనం క్రియేటర్స్ గా తయారవ్వాలి. క్రియేటర్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. ముందు నేనెవరో అని అర్థం చేసుకోవాలి. నేను ఎక్కడి నుండి వచ్చాను, ఏ లక్ష్యం మీదకి వచ్చాను, లక్ష్యాన్ని నేను నిర్వర్తించుకోగలనా అని మీకు మీరే క్వశ్చన్ వేసుకుని ఆ లక్ష్యం వైపుకి నడవండి మై డియర్ ఫ్రెండ్స్. హార్ట్ చక్ర మీద 1 minute. మెల్లగా హార్ట్ చక్ర నుండి కాంతి మణిపూరక చక్రాకి ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్, గమనించండి. మణిపూరక చక్ర ఒడ్డుకి 2 అంగుళాల పైన ఉంటుంది. భోజనం చేసే అక్కడ లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అవయవాలన్నీ కూడా కాంతితో నింపేయండి. ఏదైతే మనం భోజిస్తున్నామో, భోజనంగా చేస్తున్నామో, ఆ భోజనం ద్వారా ఈ శరీరానికి అసెండ్ అయ్యే శక్తిని ఇవ్వమని కోరుకుంటూ కాంతిని ఆ భోజనానికి నింపి అప్పుడు భోజనం చేయండి డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మీ మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. పూర్తిగా కాంతితో నింపేయండి. దివ్యమైన, మనోహరమైన, శక్తివంతమైన కాంతి my dear friends. మణిపూరక చక్రం పూర్తిగా కాంతితో నింపబడుతుంది. మణిపూరక చక్రం సరికాని ఎనర్జీస్ తీసివేసి సరి అయిన ఎనర్జీస్ మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది.
మణిపూరక చక్రాల్లో ఉన్న సరికాని ఎనర్జీస్ ని తీసివేసి సరి అయిన ఎనర్జీస్ తో నింపుతున్నారు మాస్టర్స్. దేదీప్యమానంగా వెలుగుతూ కాంతి ప్రసరణ జరుగుతూ ఉంది మన శరీరంలో. అబ్జర్వ్ చేయండి, స్వీకరించండి హాయిగా. శాంతం. ఒక 1 మణిపూరకంలో ధ్యానం చేద్దాము. మణిపూరక దాటి స్వాధిష్టాన చక్రంలోకి కాంతి ఫ్లో అవుతూ ఉంది. స్వాధిష్టానం పొట్టుకి కింద ఉంటుంది. యూరినరీ బ్లాడర్, గర్భసంచి, అడ్రినల్ గ్లాండ్స్ అవన్నీ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క అవయవంలో కూడా మనకి ఇంపార్టెంట్ గ్లాండ్స్ ఉంటాయి. వాటిని కూడా కాంతితో శుభ్రపరిచి చేస్తున్నాము. అదే సమయంలో మీ మెడ కింద వెనక వీపు భాగం అంతా కూడా కాంతితో నింపేయండి. మీ వెన్నుపూస జీవితంలో మనకి సపోర్ట్ గా నిలబడేది వెన్నుపూసేది. వెన్నుపూసలో ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే జీవితాన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు. లైఫ్ ని యాక్సెప్ట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ముందుకి తీసుకువెళ్తుంది. మన లక్ష్యాల వైపుకి మనల్ని నడిపించమని అడగాలి. అలాగే నడుము నొప్పి వచ్చిన రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే నడుము నొప్పి ఎక్కువ అవుతుంది. ఫైనాన్షియల్ ఆలోచన చేయొద్దు. జరిగే వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ శక్తి, జ్ఞానం, స్థితి కాంతి ద్వారా మీకు లభ్యమవుతుంది. చక్కగా ధ్యానంలో కూర్చోండి. ఎప్పుడు ఏ పెయిన్ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇట్టే మబ్బులు విడిపోయినట్టు చక్కగా సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇది ఎగ్జామ్ హాల్ ఎర్త్ ప్లానెట్. ఇందులోకి వచ్చి మనం ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. ఏ మాస్టర్ వచ్చి మీకు ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి హెల్ప్ చేయరు. ఎనర్జీస్ ఇస్తారు, నాలెడ్జ్ ఇస్తారు, మీ యొక్క స్థితిగతుల్ని మార్చగలిగే శక్తిని ప్రకటిస్తారు. దాని ద్వారా మీ ఎగ్జామ్స్ మీరు రాసుకుంటూ, మీ సిచ్యువేషన్స్ ని మీరు మార్చుకుంటూ, నేర్చుకుంటూ రాసుకుంటున్నాండి. ధ్యానం అతిపెద్ద ఒక అస్త్రం మనకి. ఇప్పుడు కాంతి మూలాధారానికి ఫ్లో అవుతుంది. మూలాధారం, మూలానికి ఆధారం మై డియర్ ఫ్రెండ్స్. మన పూర్ణాత్మకి వెళ్ళేసరికి మనకి 12 చక్రాలు ఉంటాయి. ఈ భౌతిక శరీరంలో చక్రాలు, మిగతా 6 మన బయట పూర్ణాత్మకి కనెక్ట్ అయ్యే లోపు మిగతా 6 అక్కడ ఉంటాయి. 12వ చక్రం మన పూర్ణాత్మ చక్రం, యామినీ చక్రం.
మూలాధారం భౌతిక జీవితానికి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కోరికలు, సరికాని కోరికలు, బంధాల్లో ఇరుక్కుని ఉండడం, గత జన్మల పాపకర్మలు, ఈ జన్మల పాపకర్మలు, అన్ని బ్యాలెన్స్ తప్పిన స్థితిలో జీవితాన్ని జీవిస్తూ ఆ మూలాధార చక్రాన్ని బ్యాలెన్స్ చేయకుండా ఉంటాము. ఇప్పుడు మనం ఆ కాంతిని మూలాధార చక్రాలతో నింపుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా బ్యాలెన్స్ అవ్వాలి. సంసారమే నిర్వాణం అని బుద్ధ భగవానుడు చెప్పాడు. సంసారంలో ఉంటూనే నిర్వాణం వైపుకి మనం ప్రయాణం చేయాలి. అదే మన లక్ష్యం మై డియర్ ఫ్రెండ్స్. తామరాకు మీద నీటి బొట్టులాగా జీవిస్తూ మన యొక్క స్థితిగతుల్ని మనం తెలుసుకోవాలి. మూలాధారంలో ఒక్క నిమిషం చక్కగా ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ భూమాతతో కనెక్షన్ ఏర్పడాలి. ప్రతిరోజు ప్రతి వ్యక్తి పావుగంట కాళ్ళకి చెప్పులు లేకుండా భూమితో కనెక్ట్ అయ్యి ధ్యానం చేసుకోవటం, లేకపోతే భూమితో నడవడం, భూదేవి మీద గడ్డిలో కానీ మట్టిలో కానీ కనెక్ట్ అయి ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. బ్యాలెన్స్ అవుతుంది మన లైఫ్. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు పావుగంట అయినా భూదేవితో అనుసంధానమై కనెక్ట్ అయి ఆ ప్రకృతి ఆ వెన్నెల్లో ఆ సముద్రం ఒడ్డులో కూర్చున్నట్టు జస్ట్ రియలైజ్ అవ్వండి. జస్ట్ అనుభూతి చెందండి. అక్కడ ఒక సముద్రం ఒడ్డులో కొబ్బరి చెట్లు తోట, సముద్రం దగ్గర కూర్చుని ఆ నీటి అలలు తాకిడి, అక్కడ ఉన్న ప్రశాంతత, కూర్చుని ధ్యానం చేస్తున్నాము. అక్కడ చక్కటి వెన్నెల రాత్రి, ఆ నీరు మనల్ని తాకుతూ వెళుతూ వస్తూ ఉంది. చల్లటి గాలిలో నిండు వెన్నెల, పౌర్ణమి వెన్నెల రోజున మనమందరం సముద్రం ఒడ్డునికి వెళ్ళి ధ్యానం చేస్తున్నాం. ఎంతో అద్భుతంగా ఆ వెన్నెల మనల్ని తాకుతూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. పూర్తిగా ప్రకృతికి సరెండర్ అయిపోతున్నాం. పూర్తిగా రిలాక్స్ అయిపోతున్నాం. మనలో ఉన్న సరికానివి ఆలోచనలు కానీ, కోరికలు కానీ అన్నీ కూడా ఆ పౌర్ణమి రోజుల్లో ఫిల్టర్ చేసేస్తారు పూర్తిగా. ఏ శక్తి అయితే మన ఎదుగుదలకి ఆపుతుందో అవన్నీ కూడా పౌర్ణమి వెన్నెల చంద్రుడు తీసేసుకుంటాడు. ప్యూర్ గా తయారవుతాం మనం. చక్కటి పాజిటివ్ ఎనర్జీస్ ఫ్లో అవుతాయి. ఎనర్జీస్ మనం వెతికి మూలాధారంలో ఒక 1 minute ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్.
మూలాధారంలో సరికాని ఎనర్జీస్ని తీసివేసి సరి అయిన ఎనర్జీస్తో నింపుతూ మనకి అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ పౌర్ణమి వెన్నెల్లో నుంచి మెల్లగా మన తుంటి భాగము అలాగే మోకాళ్ళు కాంతి ప్రసరణ జరుగుతుంది. మోకాళ్ళు అనేది అహంకారానికి సూచనమయ్యే తెలుస్తుంది. మనం అహంకారాన్ని చూపిస్తే ఈగో లైఫ్ ని లీడ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తప్పవు. మోకాళ్ళు మన శరీరంలో అవయవాలన్నీ కూడా మన ఆలోచన ప్రతిబింబాలి. సమస్యల్ని చక్కగా పైకెత్తి చూపిస్తాయి ఆ నొప్పులు. సైకోసమాటిక్ డిసీజెస్ మై డియర్ ఫ్రెండ్స్, మనలో జరిగే అన్ని కూడా మనలో ఉన్న అనారోగ్యాలు పూర్తిగా మన ఆలోచన విధానాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. సో అహంకారాన్ని వీడండి, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. కాంతిని పూర్తిగా మోకాళ్ళు పూర్తిగా నింపి కాళ్ళు పాదాలు ఒకవేళ అనారోగ్యం ఉన్నా పట్టించుకోకుండా మీరు వచ్చిన పని సత్యం వైపుకి మీరు నడవండి మై డియర్ ఫ్రెండ్స్. అవే ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ లో ఉంటాయి. ఆ తర్వాత అది మాయమైపోతాయి. మీ పాదాలు వేళ్ళు అన్ని కూడా దివ్యమైన కాంతితో నింపి మీ పాదాల నుండి భూమి మధ్య భాగం దాకా కాంతి ప్రసరణ జరుగుతుంది. విజువలైజ్ చేసుకోండి. మీ కాళ్ళు పాదాలు ద్వారా భూమి లోపలికి ఆ దివ్యమైన శక్తిని పంపుతూ భూమి మధ్య భాగం దాకా శక్తి ప్రసరణ జరుగుతున్నట్టు విజువలైజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. పూర్తిగా కాంతితో నింపబడి ఉన్నాము. అసెన్షన్ కి కావాల్సింది వన్నెస్, ఏకత్వం. నేనే ఆ క్రియేటర్, ఆ క్రియేటరే నేను. వీఆర్ ఆల్ కో క్రియేటర్స్ మై డియర్ ఫ్రెండ్స్. అసెన్షన్ కి 5th డైమెన్షన్ లోకి ఎంటర్ అయిపోయింది ఎర్త్ ప్లానెట్. మనం అందరం కూడా ఎర్త్ ప్లానెట్ తో సహా 5th డైమెన్షన్ లోకి ఎంటర్ అయిపోయాము. వన్నెస్ ని ప్రాక్టీస్ చేయండి, ప్రేమతత్వంతో ఉండండి, ప్రేమించండి, అన్నిటిని అందరినీ యాక్సెప్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నో జడ్జ్మెంట్, నో కామెంట్. రెండు ఎక్కడా లేదు. ద్వంద్వత్వం పూర్తిగా సమస్యపోయింది. ద్వంద్వత్వాన్ని చూడొద్దు. ఇంకా మైండ్ ని వాడొద్దు, హార్ట్ ని వాడండి. హార్ట్ చక్రతోనే వర్కౌట్ చేసుకోండి, హార్ట్ చక్రతోనే ఆలోచించండి, హార్ట్ చక్రతోనే డెసిషన్స్ తీసుకోండి. ఏది చేసినా హార్ట్ చక్రతోనే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి, మనం ఇన్వైట్ చేసుకున్న మాస్టర్స్ కి, అలాగే మన పూర్ణాత్మకి, మూల చైతన్యానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మెల్లగా 2 చేతులు తీసి కళ్ళ మీద బాలించుకోండి. 5 4 3 2 1 0. మెల్లగా చేతులు చూస్తూ కళ్ళు తెరిచి క్లాప్స్.
చేతులు క్లాప్స్ చేయడం వల్ల మన ఎనర్జీ పాయింట్స్ చేతుల్లో ఉన్నయన్నీ యాక్టివేట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చేతులు ఇలా రుద్దుకోవద్దు అస్సలు. ఎప్పుడు రుద్దొద్దు. ఎప్పుడు క్లాప్స్ కొట్టడమే. ఈ రుద్దడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ మొత్తం బయటికెళ్ళిపోతుంది. సో, ఎనర్జీ మన బాడీ అంతా స్ప్రెడ్ అవ్వాలి అంటే క్లాప్సే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ మేడం గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.